నిజంగా చెప్తానండి, నువ్వు ఏడిస్తే వేసి ఏడుస్తాడండి. నమ్మిన వాళ్ళు అల్లే చెప్పండి. నిజంగా నమ్ముతున్నారా? దేవుడు ఎక్కడ ఉన్నాడో, నాకు ఎందుకు బాధ పెట్టాడు అంటావు? లేదు, ఎక్కడ లేడు, నీ పక్కనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. మనుషులు వచ్చి నీ దగ్గర సింపతి చూపిస్తారు, నీకేం చేయలేరు వాళ్ళు. అయ్యయ్యో అయ్యయ్యో పాపం అంటారు, అంతే కావాలంటే. కానీ యేసయ్య ఏడ్చిన తర్వాత ఏం చేశాడు? లాజరుని అందరూ చేతగా ఏడుస్తున్నారు, కానీ యేసుప్రభు కన్నీరు విడిచింది ఎందుకు? లాజరు చచ్చిపోయాడని అడవలేదు ఆయన. తాను ప్రేమించిన వారు ఏడుస్తున్నారే, వారి ఏడుపు కారణమైన బాధను తీసేశాడండి. లాజరు బయటికి రమ్మనగానే బయటకు వచ్చిన తర్వాత ఇంకో 3 రోజులు ఏడుచుంటారు అక్క చెల్లెలిద్దరు. ఏటో అరే ఎందుకు లేచాడరా అని ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏడిచారా? వాళ్ళ సంతోషం ఎక్కడుందో, నీ దుఃఖ దినములు సమాప్తమైంది. వారు ఎంత బాధపడ్డారో అంత సంతోషపడ్డారు. అందుకే రెట్టింపు సంతోషం నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఎప్పుడు యేసయ్యను చీపుగా ఎంచకండి, చవకగా ఎంచకండి. ఈ క్రిస్మస్ను చీపుగా లోకరీతిగా పండగలాగా ఊరికి అల్లరి చిల్లరగా జరిపించుకోకండి. ఇందులో ఉన్న డెప్త్, అందులో ఉన్న సారం, అందులో ఉన్న సాక్రిఫైస్, అందులో ఉన్న పాఠాలు, అందులో ఉన్న సత్యాన్ని అది మనకు ఎలా అప్లై చేసుకోవాలి, మనకు ఎలా అనునయించుకోవాలి, దానివల్ల మనం ఎలాంటి జీవితం జీవించాలనేది జీవించి చూపించిన ప్రభు వైపు చూద్దాం. మన ముందున్న నూతన సంవత్సరం ఒక ఫలభరితమైన దైవ చిత్తములో సాగేదిగా ఉండటకు దేవుడు సహాయము చేయను గాక.